హైదరాబాద్లో భాగ్యనగర బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని బ్రాహ్మణ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొంది. సమాజ సేవ, ఐక్యత, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. యువతకు విద్య, ఆర్థిక సహాయం అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని బ్రాహ్మణ సంఘం చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ తెలిపారు. శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నది. అదేవిధంగా తెలంగాణలో ఫామ్ చేసి దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్, ఆ సొసైటీని సెల్ఫ్ సఫిషియెంట్ చేసి మేము ఆంధ్ర కూడా పోయి దాని మీద స్టడీ చేసి వచ్చి అది ఫామ్ చేయాలనే ఒక ఆలోచన. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నిధుల గురించి కానివ్వండి, అదేవిధంగా బ్రాహ్మణ భవనాలు కన్స్ట్రక్షన్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అపర్ కెనాల్ భవనాలు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఆఫీస్కి వెళ్ళి అవన్నిటి మీద అవగాహన తెచ్చుకొని తర్వాత గౌరవనీయులు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని, సందీప్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిని కూడా కలిసి అన్ని కూలంకుషంగా వారితో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది.